కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ సీనియర్లు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో హస్తం గూటికి చేరేందుకు కేడర్ నుంచి లీడర్స్ సైతం వస్తున్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను బరిలో దింపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, గత కొన్ని రోజులుగా చూస్తున్న రోజుకో కీలక నేత హస్తం పార్టీ జాయిన్ అయిపోతున్నారు అక్కడ బీఆర్ఎస్ని వేడి. సో అంటే ఇప్పుడు తాజాగా ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా జాయిన్ అయ్యారు. అంటే ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉందా వరంగల్ నుంచి? థ్యాంక్ యూ సతీష్. బీఆర్ఎస్ కి సాకిస్తూ వరుసగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రస్తుతం హస్తం చేయి అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలతో పాటు మరొక వైపు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా ప్రస్తుతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి సమక్షంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరితో పాటు అదే విధంగా ప్రస్తుతం ఆయన కుమార్తె కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముఖ్యంగా కాంగ్రెస్ కండువా కప్పి ఏఐసీసీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు నేతలను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ప్రకటించినటువంటి నేపథ్యంలో కడియం కావ్య అక్కడి నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తూనే లేఖ రాసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రస్తుతం కడియంకు సంబంధించినటువంటి ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ముఖ్యంగా వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 13 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకా 4 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు కడియం కావ్య, అదేవిధంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి సిఇసి సమావేశంలో ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపికలో కడియం కావ్యకి అవకాశం ఇస్తారా లేక కడియం శ్రీహరికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే దాదాపు కడియం కావ్యకి అక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది చెప్తుంది. అంటే నాగేంద్ర, ఆల్రెడీ బీఆర్ఎస్లో టికెట్ ప్రకటించాక అక్కడ రాజీనామా చేసి పార్టీలో చేరారు. మరోవైపు అక్కడ కాంగ్రెస్ నేతలు కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు కడియం రాకని, వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అగ్రనేత పడేది. సో ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఒకవేళ ఇస్తే ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చు అక్కడ నేతలు? సతీష్, ఇప్పటికే ఒకవైపు ఎక్కడైతే పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన అంశంలో 2 వర్గాలుగా చీలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇప్పటి వరకు కూడా కష్టపడి పనిచేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి ప్రాముఖ్యత కల్పించకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రకటించడంపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా చేవలకు సంబంధించి కానీ అదేవిధంగా సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి అంశంలో పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారికి ఏ విధంగా టికెట్లు ఇస్తారంటే కూడా వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవదాస్ మున్షి ఆ నేతలందరినీ కూడా పిలిపించి సముదాయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు నిన్న వరంగల్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు గాంధీ భవన్ కేంద్రంగా కడియం శ్రీహరిని పార్టీలో చేర్చించుకోవద్దంటూ కూడా నిన్న నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ నేతలందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం సముదాయించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం వేయడం జరిగింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో, ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలను వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా సముదాయించేటటువంటి పనిలో భాగంగా సీనియర్ నేత అయినటువంటి
జానారెడ్డి అదేవిధంగా ఇతర పలు కీలక నేతలందరికీ కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ నేతలంతా కూడా వరంగల్కి సంబంధించినటువంటి నేతలందరినీ సముదాయించడంతో పాటు మరొకవైపు కడియం కావ్యకి ఇస్తే అక్కడ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉంది. అదే అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు తెలియజేయడంతో పాటు ఎవరైతే అక్కడ వ్యతిరేకిస్తున్నారో వారికి ప్రభుత్వంలో కొన్ని కీలకమైనటువంటి పదవులతో పాటు పార్టీ పదవులు కూడా ఇచ్చేటటువంటి హామీని సైతం ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం వాళ్ళకి తెలియజేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా కొంత సద్దుమణిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్లో కడియం కావ్యకి టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆమెకే టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.